ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సాగవుతున్న మామిడి తోటలు పూత నుంచి పిందె దశలో ఉన్నాయి. దీనికోసమే ఎదురుచూస్తున్న చీడపీడలు కూడా తోటల్లో ఎక్కువగానే ఉన్నాయి. ముఖ్యంగా ప్రధాన సమస్య అయిన తేనెమంచు పురుగు ఎక్కువగా కనిపిస్తున్నట్టు గమనించారు. దానికి తోడు పిందె దశలో ఉన్న తోటల్లో పిందెరాలుడు కూడా సమస్యగా మారింది. మామిడి తోటల్లో కనిపిస్తున్న తేనెమంచు పురుగు, పిందెరాలుడు సమస్య నివారణకు సూచనలు అందిస్తున్నారు నెల్లూరు జిల్లా ఉద్యానవనాధికారి సుబ్బారెడ్డి. ఇప్పుడంతా కూడా మామిడి పూత మరియు సన్న పిండి దశలో ఉంది. మరి ఈ దశలో మామిడికి ఎక్కువగా తేనెమంచు పురుగు బెడద అనేది ఎక్కువగా ఉంటుంది. మరి ఈ తేనెమంచు పురుగు మామిడి ఈ పూగుత్తుల్లో ఉండే రసాన్ని పీల్చిన దానివల్ల మామిడి పూత మాడిపోయినట్లు అయిపోతుంది. అందువలన ఈ తేనెమంచు పురుగుని కంట్రోల్కి రైతులు తప్పనిసరిగా కొన్ని సస్యరక్షణ చర్యలు చేపట్టవలసి ఉంటుంది. ఇందులో భాగంగా ఈ తేనెమంచు పురుగు కంట్రోల్కి ఈ పిప్రోనిల్ అనే మందును 2 ml 1 లీటర్ నీళ్ళకి కానీ, లేక ఎస్ఫేట్ అనే మందును 1.5 గ్రాము మందును 1 లీటర్ నీటికి కానీ, లేక బిప్రోబిజన్ అనే మందును 1 ml 1 లీటర్ నీటి కానీ కలిపి స్ప్రే చేసుకున్నట్లయితే ఈ తేనెమంచు పురుగుని మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. మరి రైతు సోదరులు ఇంకో విషయం గమనించవలసింది ఏంటంటే, ఏ పురుగు మందు, తెగులు మందు పిచికారీ చేసేటప్పుడు తప్పనిసరిగా ఈ గమ్ అంటే బంకను తప్పనిసరిగా అందులో కలుపుకొని స్ప్రే చేయాల్సి ఉంటుంది. ఈ బంకం కలిపిన వల్ల ఎక్కువగా ఈ మందు స్ప్రెడ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఈ తేనెమంచు పురుగు తర్వాత జనవరి నెలలో పూత వచ్చిన మామిడి మొక్కలు, మామిడి పంట ఇప్పుడు దాదాపు పిందె దశలో ఉన్నాయి. మరి అవి తక్కువగా ఉన్నాయి. కానీ ఈ పిందె దశలో ఈ పిందె రాలుడు అనేది ఎక్కువగా మనము గమనిస్తుంటాము. మరి ఈ పిందెని రాలటాన్ని తగ్గించడానికి నాప్థలిన్ ఎస్టిక్ యాసిడ్ అంటే మనకి మార్కెట్లో ప్లానాఫిక్స్ రూపంలో మనకి దొరుకుతూ ఉంది. మరి ఈ ప్లానాఫిక్స్ మందును 1 ml ప్లానాఫిక్స్ 4.5 లీటర్ల నీటికి కలిపి మనము పిచికారీ చేసుకున్నట్లయితే ఈ పిందె రాలటము బాగా మనము తగ్గించుకోవచ్చు. తర్వాత ఇంకా ఎక్కడైనా కానీ మామిడి తోటలు కానీ పూతకు రానట్లయితే, పూత రాని తోటలకు మాత్రమే నీటి వసతి కానీ ఉన్నట్లయితే వారు ఒక తడి నీరు ఇచ్చినట్లయితే ఆ చెట్లు పూత కానీ, వెజిటేటివ్ గ్రోత్ కానీ ఏదో ఒకటి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. తప్పనిసరిగా ఆ రైతు సోదరుల్లో పూత రాని వాటికి మాత్రమే, ఇది చాలా రైతులు గమనించాల్సింది. మరి తప్పనిసరిగా రైతు సోదరుల్లో ఏదైతే తోటలో పూత రాకుండా ఇప్పటికీ ఉన్నట్లయితే దానికి మామిడి తోటలకి ఒక తడి నీరు వస్తుంది కూడా వస్తున్నాం.